వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మజార్ డైరీ ఫామ్లో ఉన్నాం. అందరికీ తెలిసినట్టే పరిచయం లేని వ్యక్తి మజార్ డైరీ ఫామ్, మజార్ బైగురా. ఇక్కడ చూసినట్టయితే మనకి బ్రీడ్ క్వాలిటీ మెయింటైన్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఫుల్లీ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవచ్చు వీడియోస్ అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఈ వీడియో చేయడం ద్వారా ఏంటంటే రైతులు చాలా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నమస్కారం మజార్ భాయ్. అంటే డైరీ ఫామ్లో అవగాహన లేకుండా చాలామంది వస్తున్నారు. అంటే డైరీ ఫామ్ ఏం అనేది కూడా తెలియదు వాళ్ళకి. 10 లక్షలు పెడితే ఈరోజు 10 లక్షలు పెడితే రేపే డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటున్నారు. మ్మ్. అలా ఉంది సిచ్యువేషన్. డైరీ ఫామ్ అంటే మనం బర్రెలు ఆవులు మన దేశం అయితే డైరీలో అంటే బర్రెలు ఆవులు ఓకే. మనకు ఆవులు కాన్సెప్ట్ అయితే మన దగ్గర అయితే ఫెయిల్ కాన్సెప్ట్ అది. జీ ఆవులు పెట్టుకొని ఏమైనా సంపాదించాలంటే సంపాదించలేము మనం. సో డెఫినెట్లీ దాంట్లో లూజ్ అయితే మరి సో బర్రెలకి వెళ్ళాలి. అచ్చా బర్రెలు కూడా తీసుకున్న తర్వాత డైరీ ఫామ్లో ఏమి చేయాలి ఉంటాయి. సరిగా మేత సరిగా దానా వేసుకొని దానికి పాలు పిండి బయటికి అమ్మితేనే మనకు డబ్బులు వస్తాయి. ఈరోజు ఒక్క బర్రె మనం తీసుకున్నాం 1,50,000కు తీసుకున్నాం, 1,30,000కు తీసుకున్నాం, 1,80,000కు ఏమైనా తీసుకున్నాం అనుకో. సో అది డైలీ మనం ఎట్లా తినిపిస్తాం దాని ప్రకారం మనకు పాలు వస్తాయి. ఆ పాలు అమ్మితేనే మనకు ఆ డబ్బులు నెలకి మొత్తం ఖర్చులు వెళ్ళి మనకు ఏం ఆదాయం వస్తాయి అట్లా వస్తాయి డబ్బులు. ఈ రోజు మీరు చెప్తున్నారు 10 లక్షలు వేస్తే రేపు వచ్చేస్తే అట్లా కాదు. స్లో మెల్లగా 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 మీకు ప్రాఫిట్ జనరేట్ అవుతాయి. పశువు మీ దగ్గరే ఉంటాయి, దానికి ఉన్న దొడ్డ అది కూడా పెరుగుతాయి. సో అట్లాంటి లాభం వస్తాయి. సో ఏ బిజినెస్ కూడా చేస్తే మొత్తం వేసుకొని మొత్తం డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారు. అంటే మన సబ్స్క్రైబర్స్ ఏమంటే చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఇది క్వశ్చన్ అంటే అన్న ఒక లోడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోతాయి గేదెలు, డ్రై ప్రేడ్ అయిపోతాయి, ఆ 10 లక్షలు కూడా టైంలో రావు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే 2 లోడ్లకి మనం ప్రిఫరెన్స్గా ఫస్ట్ అనుకొని తీసుకెళ్ళాలి. ఫస్ట్ లోడ్ ఒకటి తీసుకోవాలి, దాని తర్వాత ఇంకో లోడ్ 6 నెలలకు ఇంకో లోడ్ తీసుకోవాలని నేను చెప్తాను. సజెషన్ ఏంటంటే చాలామంది 10 లక్షలతో స్టార్ట్ చేసి లేదా 15 లక్షలతో స్టార్ట్ చేసి అక్కడికే ఏం చేసేస్తారు. ఇలా లాస్ అయ్యే చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ అంటే సల్మాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న రేతులు ఉంటే ఒక 2, 3, 4 ఏమైనా బర్రెలు తీసుకుంటే మనకు ఎంత చేత అవుతాయి, మనం ఎంత పాలు పిండవచ్చు, మొత్తం ఫ్యామిలీ కలిపి పని చేసుకొని అది వేరే విషయం. అవును. అది అయితే కమర్షియల్ పని కాదు. మీరు ఇప్పుడు చెప్పేదానికి కమర్షియల్ పని. కమర్షియల్ అంటే ఒక కమర్షియల్లో 200 లీటర్స్ నుంచి స్టార్ట్ చేస్తేనే డే 1 నుంచి ప్రాఫిట్లో ఉంటాం. నేను కమర్షియల్లో స్టార్ట్ చేస్తాను, మొత్తం షెడ్ కట్టించి పని మనుషులకు పెట్టుకొని 4-5 బర్రెలు తీసుకొని స్టార్ట్ చేస్తారంటే అది వర్కౌట్ కాదు. అవును కాదు. వర్కౌట్ కాదు అది. దాంట్లో మనకు లాభం రాదు, నష్టపోతాం డెఫినెట్గా. సో మనకు వచ్చే ఎంత మనం కష్టం ఎంత చేయవచ్చు అంత బర్రెలు మనకు పిండడానికి వస్తే అన్నీ తీసుకుపోయి మనం చేసుకుంటే ఆదాయం ఉన్నది. కమర్షియల్ సెటప్లో వస్తే కనీసం ఒక 16 బెఫెలోస్ అయితే తీసుకోవాలి. మీరు చెప్పేలాగా ఒక 10 బెఫెలోస్ తీసుకొని మళ్ళీ ఒక నెలలో ఇంకా 6-10 ఏమైనా మనం యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత అంటే బ్రీడ్ తీసుకుంటే మనకు 8 నెలల తర్వాత ఇది 16 యానిమల్ తీసుకున్నాం అనుకో, దానికి సగం తీసుకోవాలి అయితే. అంటే దీనికి ఆఫ్ హాఫ్ అంటే అంటే 20 బర్రెలు తీసుకున్నాం అక్కడ అనుకో. వచ్చేసి మనకు ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అలానే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా కొద్దిగా తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇది మనం ఫస్ట్ వేసే బ్యాచ్కి మనకు ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఎక్కువ వచ్చేస్తాయి రిటర్న్లో. ఒక 200 లీటర్స్ అంటే మా 70 రూపీస్ లేకుంటే 60 రూపీస్ కూడా అమ్ముతున్నామంటే మార్నింగ్ మొత్తం ఖర్చులు వెళ్ళిపోతే ఈవినింగ్ డబ్బులు మనకు మిగులుతాయి. 60 రూపీస్లో వేస్తే మనకు ఒక ఆదాయం ఈవినింగ్ది ఆదాయం మనకు 60 రూపీస్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి మనకు ఒక 12,000 వస్తున్నాయి అనుకో, దాంట్లో 6,000 మనకు మిగులుతాయి. అదే 70 రూపీస్లో అమ్మితే మనకు 7,000 మిగులుతాయి. అట్లాంటివి చూసుకుంటే 2 లక్షల దాకా మనకు మిగులుతాయి ఇది 16 యానిమల్స్లో. అదే మనం 20 యానిమల్స్ తీసుకుంటే అది 2.5 lakhs 3 lakhs మధ్యలో మనకు ఇన్కమ్ జనరేట్ అవుతాయి. అంటే ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సిన సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఫస్ట్ డైరీ ఫామ్ అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయం డైరీ రంగం అంటే అదే బెఫెలో కౌస్ నుంచి స్టార్ట్ చేయాలి. అచ్చా బెఫెలో కౌ ముందుగా మీకు భూమిలో ఏమైనా పచ్చి మేత వేసుకుంటే ప్లాన్ ప్రిఫరెన్స్. అది చూసుకోవాలి. మళ్ళీ షెడ్ కట్టుకున్నారంటే తక్కువ డబ్బుల్లో షెడ్ కట్టాలి, అది చూసుకోవాలి. స్టార్టింగ్ అయితే ఎక్స్పెన్సెస్ మనం షెడ్ మీద వేరే ఖర్చుల మీద తక్కువ పెట్టాలి. షెడ్ నార్మల్గా కట్టుకోవాలి, లేకుంటే ఎక్కువ కట్టిస్తే మనకు బర్రెలు కొనడానికి డబ్బుల్లో షార్టేజ్ అయితే మంచిగా కాదు.
చాలామంది మనం చూసినాం షర్ట్కి డబ్బులు ఎక్కువ వేసినారు, బర్రెలు కొనడానికి డబ్బులు లేదు తర్వాత. సో ఇనిషియల్లో వాళ్ళు లాస్లో వెళ్ళిపోయారు. అవును. అంటే ఉన్న డబ్బులు మొత్తం షెడ్‌కి, షర్ట్కి మిషనరీ, అంతా అంటే మిల్కింగ్ మిషన్, అది ఇది ఇది పాలు తీయక దానికి ముందే మిషనరీ ఐటెమ్స్ అవన్నీ కొనేస్తారు. ఎక్స్పెన్సెస్ అక్కడే 10 లక్షలు 15 లక్షలు అంతా చేసుకున్న తర్వాత బర్రెలు కొనడానికి లేదు. అదే 4-5 బర్రెలు తీసుకోపోయి పని మనిషితో పని స్టార్ట్ చేస్తే అది అయితే వాళ్ళు లాస్లో వెళ్ళిపోతారు, డెఫినెట్గా లాస్లో వెళ్తారు. ఇంకా ఇప్పుడు మనం దీని మీద కన్నా మన ఇప్పుడు వచ్చేసి ఒక 15 క్వెషన్స్ నేను 1000 అనుకున్నాను. క్వశ్చన్ అడుగు. 1000 క్వెషన్స్ అంటే 1000 క్వెషన్స్ మీరు చెప్తారు కానీ 1000 క్వెషన్స్ మన వాళ్ళు కూడా వినాలి. లేదు, ఒక వీడియో మీరు చేసినప్పుడు ఒక 12-13 మినిట్సే చేయండి. ఎక్కువ మనం చూసుకుంటే దాదాపు 3-4 మినిట్సే చూస్తారు ఎక్కువ మంది అవును. అయితే. మనకు యూట్యూబ్ చెప్తాయి కాదు ఎంతమంది ఇంతమంది చూశారు, ఎన్ని మినిట్స్ ఎవరేజ్లో చూశారంటే 3-4 మినిట్స్ ఎవరేజ్ ఉంటాయి. లేకుంటే ఒక్కొక్క టాపిక్ మీద మీరు 5 నిమిషాలు వీడియో వేయండి. అంటే పూర్తి వీడియో తీసుకొని స్టెప్ బై స్టెప్ పార్ట్ 1, పార్ట్ 2గా ఇలా అట్లా చేయడం చేసుకోండి, జరుగుతుంది. అట్లా చేసుకోండి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకి దీనిలో ఫస్ట్ షెడ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్‌గా ల్యాండ్ మినిమమ్ ఒక 10 గేదెలు పెట్టాలంటే ఎన్ని ఎకరాల ల్యాండ్ తీసుకోవాలి? అంటే ఒక దాని మేత తమ్ముడు పెట్టుకోవడానికి. ఒక మాట చెప్తాను, 100 గజాల మీద కూడా నువ్వు ఇది 10 యానిమల్ కట్టవచ్చు. సిటీలో అలానే నడుస్తుంది ఇప్పుడు. దానికి ఏం భూమి ఏం అవసరం పడదు. సెకండ్లీ, నీకు సొంతం భూమి ఉంటే ఎంతైనా ఉంటే దాని మీద నువ్వు ఏమైనా కట్టవచ్చుకో. నీ సొంతం డబ్బులు నువ్వు నీ భూమి మీద ఇస్తున్నావు, వేరే భూమి మీద ఇస్తలేవు. ఆ భూమి లేదా అంటే లీజ్ ల్యాండ్ చూసుకోండి. ఎక్కడైనా డైరీ ఫామ్ కట్టే ఉన్నది, వాళ్ళు తీసేశారు, అట్లాంటివి చూసుకోండి. దానికి ఒక 5,000, 10,000, 15,000 ఏమైనా కిరాయా ఉంటే అది కట్టుకోండి. దాని మీద స్టార్టింగ్ అయితే మీరు నడపండి. ఓకే. ఒక మీ సొంతం ప్లేస్ కూడా ఉంటే ఒక 10-15 లక్షలు 5 లక్షలు కూడా నువ్వు షెడ్కు పెడుతున్నావు అంటే అది లీజ్ మీద ల్యాండ్ మీద నువ్వు తీసుకోపోతే ఆ డబ్బులు అయితే నీ దగ్గర ఉన్నది కాదు. దాంతో నువ్వు బర్రెలు కొని దాంతో ఆదాయం వస్తాయి, దాంతో నువ్వు పెద్దగా అవుతావు. నీకు లాభంతో నీ షెడ్ పని స్టార్ట్ చేసుకో. అవును. చాలా మంచిగా ఉంది ఇది. అదే అంటే ముందే ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బులు గేదెలు అదే కొనడానికి మనం ఉండాలి అనుకున్నట్టు కాదు, ఉండదు ఇప్పుడు. అదే ఉండాలి. అర్థమైంది కాదు. అంటే చెప్పేది ఇప్పుడు ఈ దాదాపు భూమి లేదు, ఇప్పుడు భూమి కొనాలి అంటే కోట్ల రూపాయలు ఎక్కువ చూసే మనం ఎకరం ల్యాండ్ అయిపోయింది. అవును. అది దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పడితే లేదు, ఎవరు కొనడానికి ఎవరి దగ్గర ఉన్నది అంత పవర్. అంటే మీరు సో చెప్పేది లీజ్ ల్యాండ్ మీద ఏంటంటే వెళ్ళండి స్టార్టింగ్ అయితే. ఫస్ట్ రెంట్ మీద స్టార్ట్ చేయండి. మీతోని అవుతుందా కాదా? అక్కడికే డ్రాపా లేదా? అది లేదు, మీ ఇష్టం. ఎందుకు కాదు, ఒక 10 లక్షలు నీ భూమి మీద నువ్వు సొంతంగా కడుతున్నావు అనుకో, ఆ 10 లక్షలు నా దగ్గర భూమి ఉన్నది రెంట్ మీద తీసుకున్నావు అనుకో, అవును. షెడ్కి 10 లక్షలు పెడుతున్నావు, మళ్ళీ బర్రెలు కొనడానికి 15 లక్షలు పెడుతున్నావు, ఆ డబ్బులు మొత్తం ఉంటాయి కాదు. అవును. నువ్వు 10 బర్రెలు తీసుకోబోదలు నువ్వు 20 బర్రెలు తీసుకోవచ్చు కాదు. నీకు ప్రాఫిట్ ఆదాయం ఎక్కువ వస్తే జనరేట్ అవుతుంది. 3 లక్షలు 2 లక్షలు 53 లక్షలు నీకు లాభం వస్తున్న తర్వాత అప్పుడు నీ షర్ట్ కట్టుకో, నీ దగ్గర కట్టుకో, ఇక్కడ నుంచి సంపాదించు, అక్కడ వేసుకొని కట్టుకో. నీ డబ్బులు ఎక్కడ వెళ్ళలేదు, షెడ్లో వెళ్ళలేదు, నీ ఆదాయంతో నువ్వు కట్టిస్తున్నావు అంటే నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కస్తున్నావు కాదు. ఫ్రీ ఆఫ్ కాస్టే. అంటే ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ చేయండి అని చెప్తున్నారు మజార్ బాయ్. ఏంటంటే ఫస్ట్ గేదెలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, షెడ్ కాదు ముఖ్యం అనేది. అంటే గేదెలు ఫస్ట్ తీసుకున్న తర్వాత వచ్చే ప్రాఫిట్ని వేరే సైడ్ తిప్పేసి షెడ్ మీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కట్టుకోవాలని ఒక చెప్తున్నారు. బర్రె సరిగా మేపుకొని కూడా 50 రూపాయలు కూడా పాములు అమ్మితే 12,000 ఆదాయం బ్రీడ్ బర్రెలు తీసుకుంటే ఉన్నది. అవును. నువ్వు 70 రూపీస్ అమ్మితే నీకు 15,000 దాకా ఆమ్దాని ఉన్నది. నువ్వు 80 రూపీస్ అమ్మితే నీకు 21,000 దాకా ఒక బర్రె పాలు అమ్మిన తర్వాత మంచిగా తినిపించి అమ్మితే కూడా సో ఆ ఆదాయం వస్తాయి కాదు నీ డబ్బులతోని. అవును. కరెక్ట్ ఇది కూడా. దాని ప్రకారమే చేసుకోండి కాదు. 1 లక్ష ఎక్కడైనా నువ్వు వడ్డీ కూస్తున్నావు అనుకో 2%, 3%, 4% నీకు దొరుకుతుంది అనుకో, ఒక బర్రెను తీసుకొస్తే నీకు 12% వస్తాయి. 3% ఎక్కువ అంటే మూడింతలు ఎక్కువ. ఎక్కువ 2 times 3 times 3 ఎక్కువనే times ఎక్కువ. వస్తాయి, ఎక్కువ వస్తుంది కాదు. ఆ వడ్డీ పైసలు ఎవరైనా ఇచ్చినాడు అనుకో, వాడు దొంగడు అంటే వాడు నీకు ఒక 2 నెలలు నీకు వడ్డీ వచ్చినావు, దాని తర్వాత నువ్వు తిరిగితే ఉంటావు, నీ చెప్పలు మొత్తం ఫినిష్ అయిపోతాయి, నీ బట్టలు అంతా అయిపోతాయి, నీ బండి కూడా పారిపోతాయి, వాడు డబ్బులు ఇవ్వడు. ఇది సొంతం నీ కష్టంకి నీకు పైసలు వస్తున్నాయి కాదు. ఇది ఎప్పటికి పడి ఉంటుంది మరి. మళ్ళీ ఇంకోటి స్టెప్ బై స్టెప్ సంవత్సరానికి ఒక ఇంతనే ఉంటుంది, పాలు వెళ్తూనే ఉంటాయి. అవును, రైతుకు అదే అడ్వాంటేజ్ కాదు. ఒక కమర్షియల్ మనిషి కంటే ఒక సిటీలో ఒక డైరీ ఉన్నది, నేను అట్లానే 100 గజాలు అన్నా కాదు, అవును. 100 గజాలు 200 గజాల్లో ఆయనకు బర్రె మళ్ళీ షెడ్ ఉన్నది అనుకో,
ఆయన బర్రె ఎండిపోయినాక లేకుంటే బర్రె తక్కువ పాలు చేసినాక ఆ బర్రె తీసి వేరే బర్రె తీసుకురావాలి అయితే ఇక ఈ ప్లేస్లోంచి బర్రె వెళ్ళాలి మళ్ళీ వేరే బర్రె రావాలి. సిటీలోకి వెళ్ళి ఇప్పుడు మన ఎర్రగడ్డ మార్కెట్ ఈ టాపిక్ వచ్చిందని అడుగుతున్నా నేను. ఉమ్. అంటే సిటీలో మన ఎర్రగడ్డ మార్కెట్ చూసినా చాలా బర్రెలు వస్తుంటాయి. అంటే అవును. ఈ ఈ కాన్సెప్టేనా వాళ్ళది? పాలు ప్లేస్ లేదు పిండాలి, కాదు. అమ్మేయాలి. అవును. పాలు పిండాలే, కట్పిస్తే ఎర్రగడ్డకు సుడి మీద అమ్మాలి, లేకుంటే కంపెనీకి కటింగ్‌కు పంపియాలి. స్లాటర్‌కి అంతే 2 ఆప్షన్ వాళ్ళకు. పెట్టాలి, మా నెక్స్ట్ ఈత లేదు తీయాలి ఇక. రైతు లేదు కాదు, భూమి లేదు, ఒట్టి మేత లేదు, ఫ్రీలో ఏమైనా తినిపియాలి అంటే, డబ్బులు ఖర్చు చేసి తినిపియాలి అంటే కమర్షియల్‌లో వర్కౌట్ సిటీలో అయితే కాదు స్పెషల్‌గా. వాళ్ళ గడ్డి ఉండదు. మొత్తం బయట నుంచే కొనాలి. బయటి ఎండు గడ్డి, నుంచేనే, దానా, బయటి కుట్టి, నుంచేనే. లేబర్ అన్నీ గూడా. ఇటు అన్నీ కూడా. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. 100, 120 డెఫినెట్‌లీ అయితాయి కాదు. అయినా వాళ్ళు పాలు రేట్ మంచిగా ఉన్నది సిటీలో. ఎక్స్‌పెన్సెస్ కూడా మంచిగా ఉన్నది. అంటే ఒక రైతుకు 300 లేకుంటే 250 లేకుంటే 210 ఖర్చు అయితే సిటీ వరకు 450 రూపీస్ ఖర్చు అవుతాయి బర్రె మీద. అన్నీ కొనాలి. అన్నీ కొనాలి బయట నుంచి. వాళ్ళు అక్కడ సొంత వ్యక్తి చేయడానికి ఏమి ఉండదు ఇంకా. బయట నుంచి కొనాలి. ఎండుగడ్డి, దానా, లేబర్ అంతా అన్నీ. అన్నీ. కానీ రూ. 100 పైన అమ్ముతారు వాళ్ళు గూడా. అవును. మరి నేను కూడా ఇక్కడ ఉన్నది ఫామ్, కానీ నేను కూడా మొత్తం బయట నుంచే తినిపిస్తున్నా కాదు. సొంతం ల్యాండ్‌లో ఒక్క కూడా ఏమంత లేదు కాదు. సో అదే మనకు అట్లా కొంతమంది ఇట్లా తింటారు, కొన్ని ఇట్లా తింటారు. నువ్వు 70 రూపీస్లో అమ్మితే నీకు 70 రూపీస్ మొత్తంలో ఏం ఖర్చు తినిపించడానికి ఉన్నది, తర్వాత నీ డబ్బులు ఉన్నది. నేను అక్కడ 100 రూపాయలు అమ్మితే నాకు షాప్ రెంట్ ఉన్నది, లేవు అక్కడ కౌంటర్ మీద కూర్చోడానికి అది ఉన్నది, అంతా ఉన్నది కాదు ఖర్చులు. 100 రూపాయలు అంటే ఎక్కువ డబ్బులు వస్తుంది లేదు, దాంతోనే ఖర్చులు కూడా ఉన్నాయి. ఖర్చు ఎంతనో ఆదాయం అంతే ఉంది. అదే ఆదాయం ఎంతనో ఖర్చు అదే ఎంత రిలేటెడ్ రెండిటికి. అదే అదే ఆమ్దాని ఉంది. రూ. 1,00,00,000 సంపాదిస్తే రూ. 1,00,00,000 టెన్షన్ గూడా వస్తుంది. దీనిలో ఇప్పుడు రెండో క్వెషన్ వచ్చేసి మనకి ల్యాండ్ తీసుకున్న తర్వాత అంటే ఊర్లలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కమర్షియల్ డైరీ వాళ్ళు వేరు బిజినెస్ ఇది. మన ఊర్లలో తీసుకున్నట్టయితే వాళ్ళు గడ్డి పెట్టుకోవాలి. పచ్చి గడ్డి మీద కూడా కొద్దిగా నడిపియాల్సి వస్తుంది. అన్ని ఎండు గడ్డి కొనలేం కదా. వరి గడ్డి కూడా ఇప్పుడు మనం చూస్తే దాదాపు రేటు కూడా ఎక్కువ ఉన్నది. అది కూడా కేజీలు ఎక్కువ మనం చూసుకుంటే 7 రూపీస్ అట్లా పడుతుంది, 7.5 అట్లా పడుతుంది. ట్రాలీ లెక్క కూడా ఇస్తుంది. అవునవును. దానికి మళ్ళీ దాంట్లో పాల్గొనాలి ఎక్కువ లేదు కాదు. ఎందుకు అంటే కొంటారు? ఇప్పుడు అంతా కెమికల్ ఫుడ్ టైప్ అయిపోయింది. అంతా దాంట్లో కూడా అదే బలం అన్నగా లేదు. ఎందుకు అంతా తీసుకుంటారు? అదే 2-3 రూపాయలు ఎక్కువ వెళ్తే జొన్న సొప్ప కొట్టి వాడుకోండి కాదు. ఉం? బనాల్ మీద ఉన్నది, ఒక మడి మీద ఒక మక్క వేసుకున్నాం, ఒక మడిలో జొన్న సొప్ప కొట్టి జొన్న వేసుకున్నాం, ఒక మడిలో సద్దలు వేసుకున్నాం, ఒక మడిలో మన దేవుడు ఇచ్చిన ఇత్తనాలతోని గడ్డిలో ఏం వేస్తాయి మూసనది, అది పేపర్ గడ్డి అంటాం, అది వేసుకోండి. దాంట్లో కొంచెం బలం ఉన్నది, పాలు కూడా వస్తాయి దాంతో. అంటే మరి ఇవి కూడా అంటున్నారు కదా. ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్‌గా మాటలు మాట్లాడుతుర్రు. ఈ వీడియోస్ నేను చాలా చూసిన. సూపర్ నేపర్ అంటారు. దానికి మళ్ళీ 4G బుల్లెట్ అంటారు. మళ్ళీ రెడ్ నేపర్ అంటారు. ఇవి రకరకాల పబ్లిసిటీలు చేస్తుర్రు మరి వీటికి. అంటే వీటికి పశువులకి వేయడానికే కదా వీటికి. మనం పాతకాలం ఇప్పుడు కూడా చూసుకుంటే ఏ ఇత్తనాలు కూడా ఉంటే, ఏం కల్టివేషన్ కూడా ఉంటే, ఎక్కువ దేంట్లో మనకు తొందరగా ఏం వస్తున్నాయి అది చూసుకుంటున్నాం. పని ఎక్కువ మనకు అవసరం పడకూడదు అట్లా చూసుకుంటున్నాం. జొన్న వేసుకున్నావు, మక్క వేసుకున్నావు, సద్దలు వేసుకున్నావు అంటే ఒక కొత్త కోసిన తర్వాత మళ్ళీ మీకు దున్నాలి భూమి, అవును. మళ్ళీ ఇత్తనాలు వేయాలి, మళ్ళీ ఆ ఇత్తనాలతో ఏమొస్తాయి పంట అది తీసేయాలి, మళ్ళీ దున్నాలి. మళ్ళీ సీజనల్ వైస్. సూపర్ నేపియర్ లేకుంటే రెడ్ నేపియర్ లేకుంటే వేరే 4G బుల్లెట్. యాక్చువల్గా అంటే అందరికీ ఒక 4-5 ఇదే గడ్డి తెలుసు, నాకు 32 తెలుసు. నాకైతే 4 తెలుసు సార్. అదే ఓపెన్‌గా నాకు చెప్తున్నా. 32 తెలుసు. గ్రీన్ ఫీల్డ్లో మనకు బౌడర్లో 32 ఇత్తనాలు ఉన్నాయి, అట్లాంటివి ఏం లేదు. ఒక మడిలో ఇది హైడ్లూసన్ కూడా వేసుకో, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నది. అచ్చా హ్మ్. ఏ ఏ బ ఏ మరి మీరు వేస్తున్నారు దాంట్లో ఆహారం ఉన్నది, అట్లాంటి గ్రీన్ వేసుకోండి, దానికి తప్పు లేదు. సూపర్ నేపియర్లో ఏం బలం లేదు తమ్ముడు. 60 డేస్ తర్వాతనే కోసినంటే దాంట్లో ఒక 14-15% డ్రై కాంటెంట్ వస్తాయి. ఓహ్! దాని ముందుగా నువ్వు కోస్తున్నావు మొత్తం వాటరే ఉన్నది దాంట్లో. వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. వాటర్ పర్సెంట్ ఎక్కువ. అట్లాంటివి మనం బర్రెలకు తినిపిస్తే పెండ లూజ్ అయిపోతాయి. ఆహా! పెండ లూజ్ అయిపోతే పాలు దిగుబడి తక్కువ. మన దగ్గర చూస్తున్నారు పెండ కొంచెం టైట్ అంటే లేపడానికి మనకు వీలవుతాయి. అది పచ్చి మీద నువ్వు ఎక్కువ తినిపిస్తున్నావు అంటే లూజ్గా ఉంటాయి. దానివల్ల కూడా మీకు మిల్క్ ప్రొడక్షన్ రాదు. అంటే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ కంటెంట్ చేస్తే ఇంకా బర్రె కులబడే ఛాన్సెస్ అవును. కూడా ఎక్కువ ఉంటాయని అంటారు. ఇది నిజమేనా మరి?
అదే ఒక 5 కోటి మనం జొన్న సొప్పి 4 కేజీస్ తినిపిస్తే సరిపోతాయి. జొన్న సొప్పి 4 కేజీస్కి 40 రూపీస్ వెళ్తుంది అనుకో, మన దగ్గర ఏం అవుతలేదు అనుకో. ఆ 40 రూపీస్ తినిపించినాక నీకు 3 లీటర్ నార అది తిని బరే నీకు పాలిస్తాయి. సో నీది ఎంత వెళ్ళింది? లీటర్ పైసా కూడా వెళ్ళలేదు. 2.5 లీటర్స్ ఎక్కువనే వచ్చింది నీకు పాలు దాంట్లో. అంటే ఎండు కుట్టి వాడితే గేదె కూడా బలంగా ఉంటుంది, మనకి బలంగా ఉంటాయి. పాలు దాని కూడా నుంచే ఎక్కువ వెళ్తాయి. పాల్గొద్ది ఉత్పత్తి 3 to 3.5 లీటర్స్ ఉన్నది. కానీ జాతి బర్రెలకి, హెవీ మిల్కర్స్కి, అవే మిల్కర్స్. హెవీ మిల్కర్స్కి అదే నువ్వు స్క్రాప్ బర్రెలు తీసుకొచ్చి తినిపించి అంతా అంటే దాని కెపాసిటీ లేదు, ఏమొస్తాయి? కెపాసిటీ ఉన్న బర్రెకి ఒక 4 కేజీ టైంకు వేస్తే నీకు ఆ 4 కేజీ నుంచి 3.5 కేజీస్ లీటర్స్ మిల్క్ వస్తాయి. దాని తర్వాత నువ్వు 3 కేజీస్ 4 కేజీస్ దానా వేస్తే దాంతో నీకు 4 లీటర్ 5 లీటర్ పాలు వస్తాయి. అర్థమైంది? ఇక టోటల్ నీకు 7 to 8 లీటర్స్ టైంకు ఇస్తాయి పాలు. బ్రీడ్ అంటే సల్మాన్ ఇది నేను చేసిందా మొత్తం. నాకు పిచ్చి లేదు కాదు, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నది. చెప్పు నాకు. ఇక్కడ నువ్వు డైరీ చూస్తున్నావు, సంగిగూడలో కూడా నాకు ఒక డైరీ ఉండేది 7 acresలో. నాకు అక్కడ 4G ఇంకా సూపర్ నేపర్ సూపర్ ఉంది, నేపర్ చూసిన అనేది. నేను కూడా. నేను ఎప్పుడైనా తీసుకొచ్చి ఇక్కడ వాడినా? మొత్తం డ్రై ఫ్రూట్ ఇక్కడ. నేను పచ్చిమేత వాడతలేదు కాదు, డ్రై ఫ్రూట్ వాడుతారు ఇక్కడ మొత్తం. డ్రై పౌడర్ వాడుతున్నాం. అచ్చా ఇంకా ఏం తలనొప్పి ఉన్నది అంటే అది ఫ్రీకు మనం వస్తాము అనుకుంటాం. దానికి ఒక పని మనిషి కావాలి. పని మనిషి డైలీ గిరిగిరి ఉంటాయి. నేను ఇంత కోయాను, ఇంతకు వస్తున్నా, ఇంత కోయను అని చెప్తాడు. అచ్చా 24 hours నీకు టైం లేదు ఇక్కడ రావడానికి అంటే వాడు డైలీ కోసి వచ్చి నా 5 బర్రెలు 10 బర్రెలకి కోసి రావాలి, వాడు 5 బర్రెలకే కోసి వస్తాడు, కానీ 10కు వేసేస్తాడు. ఏమంటే సరిపోతాయి, అవసరం లేదు ఎక్కువ అంటాడు. సో తెలంగాణకు కూడా ఆ సైడ్ ఎక్కువ ఉన్నది. అచ్చా నువ్వు బయట నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి సూపర్ నేపియర్ ఎవరి దగ్గర వేస్తున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంటే కూడా 3 రూపీస్ 3.5 రూపీస్ ఇస్తున్నారు. అది ఇంకా చాలా లాస్ సార్, అది ఇంకా లాస్. అది డ్రై పౌడర్ బెస్ట్ ఇంకా దాని మీద. అదే చెప్తున్నా కాదు, పచ్చి మేతకు నేనైతే ఎందుకు రికమెండ్ ఎక్కువ చేస్తలేదు. నువ్వు న్యాచురల్ దేవుడు ఇచ్చిన విత్తనాలతో వేస్తే నేను హ్యాపీ, సూపర్ హ్యాపీ. నేను ప్రోటీన్స్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతా దొరుకుతాయి దాని నుంచి. దానికి విత్తనాలు వచ్చిన తర్వాత అది నువ్వు విత్తనాల్లో ఏమేమి గుణాలు ఉన్నాయి అది కూడా వస్తాయి, చెట్లుకి ఏమేమి గుణాలు ఉన్నాయి అది కూడా వస్తాయి, ఆకులకి ఏమేమి దాంట్లో ఏమేమి ఉన్నది అది కూడా వస్తాయి బర్రెలకు. సూపర్ నేపియర్ ఏమైనా ఇంగ్లీష్ గడ్డి అయితే నేనైతే సజెస్ట్ చేయను. నా లైఫ్ వెళ్ళిపోయింది దీంట్లో. 30 years అంటే జోక్ కాదు ఒక మనిషికి. ఇక్కడ డైరీ అనుభవం కూడా ఉన్నది. చిన్న చిన్న పనితోని, పెద్ద పెద్ద పనితోని, మళ్ళీ వెళ్ళి దూరం వెళ్ళి బర్రెలు ఎక్కడ ఇండియాలో మంచి బర్రెలు మన దేశంలో అంతా తెలుసు నాకు. నేను ఈ ఫీల్డ్కు టైం ఇచ్చిన దానికి ఇస్తే ఉన్నా. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతున్నాం. మనకు నైట్లో ఒక 3 లోడ్ వస్తున్నాయి. నేను ఇంటికి వెళ్ళాను, ఇక్కడే పనుకుంటా ఈరోజు రాత్రి. ఓకే, ఈరోజు 3 లోడ్లు వస్తున్నాయి ఇప్పుడు. 2 లోడ్ ముర్రా వస్తున్నాయి, ఒక జాఫరాబాద్ వస్తున్నాయి. తమ్ముడు నువ్వు ఒక గ్రాడ్యుయేషన్ చేసాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేసినా అనుకో, నువ్వు ఎక్కడైనా శాలరీకి వెళ్తే వాడు ఎక్కడైనా వెళ్తే నీకు జీతం ఎక్కడ దొరుకుతున్నాయి? జాబ్ ఎక్కడ దొరుకుతుంది నీకు చెప్పు నాకు. జాబ్ లేవు ఈరోజు. అచ్చా నువ్వు నా దగ్గర జాబ్ కూడా చేస్తూ అంటే నా మూడు ప్రకారం నీకు కూడా నేను చూసుకుంటాను. సరే నేను ఇంటిలో కొట్లాడింది అనుకో, నేను కూడా తీస్తావు వచ్చి, ఏం రా ఏ టైంకి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, అది చేస్తున్నావు. నేను చూడలేదు నువ్వు ఎప్పుడు మార్నింగ్ నుంచి వచ్చి ఏం చేస్తున్నావు. నేను 1 గంటకి వచ్చి నీకు మార్నింగ్ నుంచి నా కోసం నువ్వు కష్టం చేసినావు నేను చూస్తలేదు. వచ్చిన తర్వాత నువ్వు నాకు 5 minutes కూడా బేకార్ కనిపిస్తే నేను ఏమైనా చెప్పేస్తా. ఇది సొంతం బిజినెస్ కాదు, నువ్వు సొంతమే బాస్ కాదు. ఒక 30,000 కూడా 2 బర్రెలు తీసుకుపోయి సరిగా మేత మనం ఏం చెప్తున్నాం అదే తినిపిస్తే 30,000 నీకు 2 బర్రెల నుంచి ఆదాయం నెలకు వస్తాయి. తినిపించిన తర్వాత మొత్తం ఎక్స్పెన్సెస్ వెళ్ళిన తర్వాత ఇది మంచిది. నా దగ్గర వచ్చి జీతం చేయడానికి మంచిది. మార్నింగ్ దానికి 1 గంట కూడా పడదు నీకు, ఈవినింగ్ 2 గంటలే పని ఉన్నది బర్రె దగ్గర. నా దగ్గర నువ్వు జీతం తీసుకొని 8 గంటలు చేయాలి, 10 గంటలు చేయాలి. మళ్ళీ రావడానికి వెళ్ళడానికి అదే ఉంటాయి ప్రశ్న. అంటే ఇప్పుడు జనరేషన్స్కి అయితే జాబ్స్ అయితే లేవు, అందరు డైరీ ఫామ్ మీదకే వస్తున్నారు. తమ్ముడు ఉన్నది ఈ రంగంలో రావాలి, మంచిగా రావాలి. ₹1,00,000 1,10,000 1,20,000 బర్రెల్లో ఏం లేదు. 1,50,000 కనీసం వేస్తా అని రావాలి. అదే బర్రెలు పాలిస్తే ఎక్కువ కాలం ఇస్తాయి, ఎక్కువ పాలు ఇస్తాయి. నువ్వు వేసేయడానికి నీకు అది కూడా అవుతాయి. అర్థమైంది.